హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు భద్రాచలం దగ్గర ఉన్న చింతూరు అనే ఊర్లో జరిగే సంతను చూపించబోతున్నాను. ఈ సంత చింతూరులో ప్రతి బుధవారం జరుగుతుందన్నమాట. చూడండి, ఇది చాలా పెద్ద సంత. చూడొచ్చు మనం. ఇలాగా రోడ్ సైడ్ కూడా మెయిన్ రోడ్డు పక్కన జరుగుతుంది సంత చింతూరు దగ్గరలోనే. అమ్మా, ఏం పిండమ్మా ఇది? ముగ్గా వేస్తారు కదా. ఎంత ఇది? 30 రూపాయలు లోట. అదే, దీని ఏమంటారు? లోటానా? కేజీయా? దానికి ఏదో పైలేదు అంటారు కదా, పేరుందిగా. తవ్వ అంటారు మా భాషలో. తవ్వ అంటారు. మీది ఎక్కడమ్మా ఊరు? మాది ఇక్కడే, చింతూరేనా? మీ భాష అంటున్నారు. మరి మీరే కొండరెడ్లా కొండదొరలా? ఏం కాదు కాదు, మేము కోయలు. కోయలు. ఓకే ఓకే, చింతలోనే ఉంటారా? ఓకే, సంతకు వచ్చారు అయితే. ఫ్రెండ్స్ చూడవచ్చు, ఇక్కడ అన్నీ వెదురు అన్నీ అమ్ముతున్నారు అనమాట. వెదురుతో చేసినవి లోపల కూడా ఉన్నాయి. ఒకసారి లోపల కూడా చూద్దాం, మనం చూపిస్తాను. లోపల కూడా చూడండి. ఇది చాలా పెద్ద సంత అనమాట, చింతూరు సంత. ప్రతి బుధవారం జరుగుతుంది. ఇక్కడ గాజులు అమ్ముతున్నారు. చూడండి, ఇది ఇప్ప పువ్వు అనమాట. ఇదే ఇప్ప పువ్వు కదమ్మా ఇది. చూడండి, ఎంత ఇది? 30 రూపాయలా? దీన్ని ఏమంటారు? షేరా ఏంటి? కేజీ డబ్బా. దీనికి ఏదో పేరు ఉంటుంది కదా. 30 రూపాయలు. అది ఇది మీరే సేకరిస్తారమ్మా ఇప్ప పువ్వు? ఇది ఎలాగ ములంకాయలు ఎలాగా? 20 రూపాయలా? మీది ఎక్కడ? ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇవన్నీ పప్పులు ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. పందులు, పప్పులు ఇవన్నీ అమ్ముతున్నారు అన్నమాట. ఇక్కడ చూస్తే మెటల్తో చేసినవి చూడొచ్చు. ఎంతమయ్యా ఇది? ఎంత? 1500. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 1500 అంటే. ఇది 2500 అంటే 2500. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. ఈ కుంకుడుకాయలు ఎవరు అమ్ముతున్నారు ఒకసారి అడుగుదాం. మామూలుగా చూడండి, ఈ కుంకుడుకాయలు చింతూరు సంతలో. ఎలాగమ్మా కుంకుడుకాయలు అవి? కేజీ 30. ఎక్కడ మీది పండించిన మీ తోటలో? ఇవేంటమ్మా ఇవి? పొగాక? ఎండిపోయిన పొగాకు. ఇది ఎంత వాటా? 20 రూపాయలా? ఇది కూడా మీరు పండించింది కదా? ఇవి జొన్నలా? అలాగా జొన్నల డొక్కు 50 రూపాయలా? ఓకే, ఇది కూడా పొగాకే. సో ఇదంతా కారు అక్కడ ఫ్రెండ్స్. ఇదంతా బట్టలు అనమాట. ఇప్పుడిప్పుడే వస్తున్నారు జనాలు. చూడవచ్చు, ఇక్కడైతే కొంచెం ఇది అమ్ముతున్నారు. సారా? ఏం సారా అమ్మ ఇది? ఏ సారా అమ్మ? ఏ సారా ఇది? ఒకళ్ళు అంటే ఏం పేరు? సారా పేరు ఏం పేరు? గుడుంబానా? గుడుంబానా? గుడుంబగా చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. గుడుంబానా? మీరు చేస్తారు? నేను చెప్పాను కానీ మీరు చెప్పేస్తున్నారు గుడుంబ. ఓకే, ఎంతమ్మా గ్లాసు? 20 రూపాయ. ఓకే ఓకే. ఇవ్వండి, ఇది చిన్న టిఫిన్ సెంటర్ అన్నమాట. సార్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా సారా అమ్ముతున్నారు. కళ్ళు, అది స్టఫ్ కూడా అమ్ముతున్నారు. ఏం కళ్ళు అమ్మా? తాటికల్లా? పేరేదో ఉంటుంది కదా తాటికల్లు అంటే? తాటికల్లు, జీర్కల్లు ఉంటుంది, తాటికల్లు ఉంటుంది. చూపించండి ఒకసారి.
ఈ తాటి చెట్టుని తీసిందా? తాడి చెట్టు నుండి ఎంత లోట? 20 రూపాయలా? మీదమ్మా? తాటికల్లేనా? మీది 20 రూపాయలేనా? ఓకే. ఇది మీరే గీస్తారా? ఏ ఊరండి? ఏంటో మీది? అంటే మాంసమా, చికెనా? ఓకే. ఇది అదంతా అదే చూపించండి అమ్మ ఒకసారి మామూలుగా చూద్దాం కదా. ఓకే. చికెన్ మటన్ ఏంటిది? ఇది కూడా లివర్లా ఉంది. మిరపకాయ బజ్జీలు. ఫ్రెండ్స్ చూడవచ్చు, ఇక్కడ కొండలో అమ్ముతున్నారు అన్నమాట. కొండలతో పాటు కాల్చిన చేపలు అమ్ముతున్నారు. ఎలాగమ్మా కాల్చే వాట? 50 రూపాయలా? మీరు చేసినవేనా? మీరు కాల్చినవేనా అవి? ఓకే. చింతపండు అలాగా 50 రూపాయలు. ఓకే. ఇది అది చేపల పుట్ట ఎంత ఉంది? ఇది అది 50 రూపాయలు. ఇవి కూడా మీరు నేసినవే? చేట 100 రూపాయలు. సో చేపలు బొట్టలు ఇవన్నీ మీరు చేసినవే? ఓకే. ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇవన్నీ ఇక్కడ కొండలో అమ్ముతున్నారు అన్నమాట. ఇది దేనికి పోయేవి? మందుకా? మందు అంటే సారా? ఎంత ఇది? 200. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మనకి చింతూరు సంతలో కొండరెడ్లు కూడా వస్తారు. వీళ్ళు కొండల మీద నుంచి వస్తారనమాట. ఏమండి మీరు కొండరెడ్లేనా? ఏం పేరు మీ పేరు? తారపరెడ్డి. తారపరెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కార్మికొండ. అంటే ఎంత దూరం ఉంటుందండి ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి అంటే చాలా దూరం ఉంటుందా? నడిస్తే ఎంత టైం పడుతుంది? ఇంతమంది నడవలేండి. కూటూరు నుంచి అయితే మటుకు రావచ్చు. కూటూరు నుంచి అంత ఎక్కవచ్చు. రావచ్చా? అంటే ఎంత ఒక 2 గంటలు పడుతుందా వెళ్ళేసరికి? పడతా. బా. ఇది ఎవరు మీ ఫ్యామిలీయా? ఎవరు భార్య పిల్లలా? కొడుకు పిల్లలు. కొడుకు పిల్లలా? మనవలు అయితే మీకు? ఓకే. ఓకే. చదువుతున్నారు మరి ఇల్లు? చదువులేదా? అది సంత చేయడానికి వచ్చారు? అదేలేండి. అదే మీరు ఇంటికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది? 5 గంటలు. 5 గంటలు అవుతుందా సాయంత్రం? ఓకే. ఇది ఒకసారి తిరగండి, ఇటు తిరగండి ఒకసారి. ఏంటిది? అది ఇప్పుడు మీ దగ్గర యాక్చువల్గా కొండరెడ్లు అంటే కత్తి ఉంటుంది కదా, బండ అంటారు. బండ తీసుకురాలేదు మీరు? యాక్చువల్గా ఉంటుంది కదా మీ దగ్గర బండ అనేది, మీరు తీసుకురాలేదు. ఈ వారం తీసుకురాలేదు. అయిపోయిందమ్మా సంత? అయిపోయిందా సంత? ఏంటో ఇంకా ఉందా సంత? అయితే సాయంత్రం వెళ్తారు ఇంటికి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు చిన్న టమాటాలు, చాలా చిన్నవి ఉన్నాయి. చూడొచ్చు మీరు, చూడండి ఎంత చిన్న టమాటాలు ఉన్నాయో. ఎలాగో మీ టమాటాలు వాటవి 30? ఏంటి అంత చిన్నగా ఉన్నాయి? ఏంటి మీరు పండించినవేనా? మరి కొంచెం ఉన్నాయేంటి, ఎక్కువ రావా అవి? ఓకే. ఈ మిరపకాయలు ఎలాగా వాట? 20 రూపాయలా? ఇవి కూడా మీరు పండించినవేనా? ఓకే. మందులు ఏమైనా వేస్తారా? మందులు వేయరా? ఓకే. మునక్కాయలు ఎలాగమ్మా ఇవి? 20? ఎందుకమ్మా పొగాగే కదా, కొనండి పర్లేదు. చీ అంటుంది ఏంటి ఆవిడ? పొగాకు తాగుతుందా? తిరగమ్మ, తిరిగి పర్లేదు. అంటే సరిగ్గా ఇస్తుందా లేదా, తోస్తుందా లేదా చూస్తుంది.
అమ్మ ఇది ఏంటమ్మా ఇది ఏంటిది ఇది చూపించింది ఒకసారి గోంగూర గోంగూర పువ్వా ఇది ఎలాగమ్మా వాట ఇది 10 రూపాయలా మొత్తం అంతా 10 రూపాయలా దానికి కూడా కూర వండుకుంటారా పప్పులు వేస్తారా ఓకే ఓకే మీరు పండించింది అది ఓకే ఇదేం కూర అమ్మా ఇదేం కూర ఇది పచ్చకూర తోటకూర లేకుంటది తోటకూరలా ఉంటుందా ఎంతమ్మా వాట ఇది 20 రూపాయలా మరి తోటకూర వాడచ్చు కదా దాని బదులు దీని టేస్ట్ దీనిది మీరు పండిస్తారమ్మా ఇది మీరేం తీసుకుంటున్నారు పొగాకు తీసుకుంటున్నారా ఎండి పొగాకు దేనికి వాడతారు అది నోట్లో పెడతారు నోట్లో పెడతారా చుట్ట కాల్తారు సున్నం పెడతారు సున్నం పెట్టి నోట్లో పెట్టుకోవచ్చా తీసుకున్నారు అది మీరు తీసుకోలేదు ఇంకా ఎప్పుడు తీసుకుంటారు మరి ఇంకా మరి అమ్ముతున్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని చేపలు ఉన్నాయి ఏ చేపలు అమ్మ ఇవి గోదావరి చేపలా పేరేమి ఉంటుంది కదా వీటికి వర్షాలా ఎలాగమ్మా వాట 50 రూపాయలా ఓకే మీరు వేరే కొంటారా మీరు పడతారా ఏంటమ్మా మీరు వేరే దగ్గర కొంటారా ఓకే ఓకే తాగడం పర్లేదు ఫ్రెండ్స్ చూడొచ్చు వీళ్ళు సంతకు వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట ఎండకి తట్టుకోలేక కూల్ డ్రింక్స్ తాగుతున్నారు ఏ ఊరి నుంచి వచ్చారు భయ్యా టేక్లూరా అంటే మీది ఇది వస్తా కొండదోరలా ఏంటి కొండదోరలా కొండరెడ్లా రెడ్డిసేనా ఎంత దూరం ఉంటుంది టేక్లూరు అంటే 9 కిలోమీటర్లు ఉంటుందా 9 దాటి ఉంటుంది అంటే నేను నడుచుకుని వచ్చారా ఏంటి ఆటో కొండ మీదకి ఆటో వెళ్తుందా కొండ దిగునా ఆటో ఉంది కూడా పర్వాలేదు ఓకే అయిపోయిందా సంత సంత చూసుకోవాలి కదా మనము ఇంకా చూసుకోవాలా ఇంకెంత టైం పడుతుంది సంత సంతగా మనం చూసుకోవాలంటే ఒక 2-3 నిమిషాలు 2-3 నిమిషాలు అది అవి చూసుకొని మనము సంత చూసుకుని వెళ్ళిపోవడం ఇంకా ఓకే మంచిది ఓకే ఓకే థ్యాంక్ యూ భయ్యా ఫ్రెండ్స్ ఇక్కడ కాల్చిన చేపలు అమ్ముతున్నారు ఎలాగమ్మా వాట ఇవి 50 రూపాయలా కాల్చిన చేపలా మీరు చేసినవి ఇవి అంటే చెరువులో పట్టి ఎలా చేస్తారు ఇవి వరిగడ్డతో కాలుస్తారు కాల్చేసి ఎండలో పెడతాం ఇవి తీసుకెళ్ళి కూర వండుకోవటం బాగుంటుందా ఏం చేపలు అమ్మ ఇవి ఎండి చేపలు అంటారు ఎండి చేపల పేరేం లేదా ఎర్రగడ్డ చేపలు ఓకే ఓకే ఏ ఊరమ్మా మీది వంకాయగూడ ఫ్రెండ్స్ చూడొచ్చు చింతూరు సంత చూడండి వీళ్ళు ట్రైబల్స్ వీళ్ళు కావాల్సిన సామాన్లు కొనుక్కుంటున్నారు అన్నమాట చూడొచ్చు ఇది చాలా పెద్ద సంత అన్నమాట చింతూరు సంత అన్ని గ్రామాల నుంచి అన్ని గిరిజన గ్రామాల నుంచి గిరిజనులు వచ్చి కొనుక్కుంటారు అన్నమాట ఇక్కడ చూడొచ్చు మనం చాలా పెద్ద గిరిజన సంత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది ఎలాగమ్మా మామిడికాయలు వాట 20 రూపాయలా ఏంటి ఏ రకం మామిడికాయలు కొండ మామిడిపల్ల ఏంటి పుల్లటి కాయలా అంటే ఎక్కడ దొరుకుతాయి అడవుల్లోనా లేదంటే మా తోటలో చెట్టు ఏ ఊరమ్మా మీరు సో మీ సొంత చెట్టువి కాయలు అన్నమాట సో పచ్చడిగా బాగుంటాయి ఇవి ఓకే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు
పర్లేదమ్మా, ఏం కాదు. ఏ కళ్ళం ఇది? వాటికల్లా ఎలాగా లోట ఇది? 20 రూపాయలా? మామగారు ఏ ఊరు మీది? ఏ ఊరమ్మా? కారమానికొండ. మానికొండ. కారమానికొండ. అయిపోయిందా సంత? అయిపోయి సామానాలు కొనుక్కున్నా. ఏం కొంటున్నారు ఇప్పుడు? ఈ మిరపకాయలు, చేపలు, ఉల్లిపాయలు అట్ట కొంత. మాకు సంతకు అవుతాను కానీ మా కొండ మీద దొరుకుతా. నిలబడండి ఒకసారి. చెప్పండి, కొండ మీద మీది ఇల్లు? కొండ మీద. కొండ ఇట్లా ఎంత దూరం ఉంటుందమ్మా ఇక్కడ నుంచి? నుంచి 50 రూపాయలు చార్జ్ ఇది. ఛార్జీ 50 రూపాయలు. ఆటో ఉందా? ఆటోను ఈ ఆటోలు ఎక్కినప్పుడు ఆటో మీద ఇస్తున్నారా? భగవాన్పూర్ అందితే 80 రూపాయలు అందుతి కొండెక్కట. కొండెక్కాలి అంటే కొంత దూరం ఆటో, అక్కడి నుంచి కొండెక్కాలి. అక్కడి నుంచి కొండెక్కాలి. ఇంటికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందమ్మా? మేమైతే రాత్రికి పోతాం. రాత్రికి వెళ్తారు? ముడుచులు నొప్పులు అండి, మేము ఎక్కలేము, గబగబా పోలేము. అయితే ఇప్పుడు మరి ఏంటి ముక్కుకి ఇవన్నీ ఏంటి మీకు? చిన్నప్పటి నుంచి ఆచారం ఇన్ని పెట్టుకున్నారు? చిన్నప్పటి నుంచి అలవాటు. ఒక్క నిమిషం ఉందండి. ఓకే ఓకే. అయితే వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి అయిపోద్దమ్మా? రాత్రి అయిపోతా. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నేను వీడియో తీస్తుంటే వీళ్ళందరూ ఇక్కడ నవ్వుతున్నారు. వీళ్ళందరూ వీడియో చేసి నవ్వుతున్నారు అన్నమాట. సెల్ ఫోన్లో వస్తుందమ్మా. ఓకే ఫ్రెండ్స్, సంతలోనే ఇక్కడ కూడా పళ్ళు అమ్ముతున్నారు అన్నమాట సపరేట్గా. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని ఇలాంటి మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. మరొక వీడియోలో కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే మరొక వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఆల్.